పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పింఛన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ను కోరనున్న టీడీపీ సెర్ఫ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపణ. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరనున్న టీడీపీ సెర్ఫ్ సర్క్యులర్ ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్లు ఇవ్వవచ్చు, కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ తెలిపారు. నేను నిన్న మార్నింగే కన్సర్న్ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు కాబట్టి మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 3 నుంచి ఇచ్చాము అని చెప్పారు. అది మార్నింగ్ అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా చెప్పాను. సో షీ నా సమ్ ఫ్లైట్ ఉన్నది పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమంటుందో అప్పుడు షీ ఇమీడియట్లీ సెట్ చెప్పేసి ఇలా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా. రెండో ఏం క్లారిఫై మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగానే ఐ హ్యాడ్ ఆల్రెడీ షెడ్యూల్ రీసీవ్ కలెక్టర్స్. మార్నింగ్ ఆ సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ చూసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏం ఆర్డర్ చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. ఏం చేయబోతున్నామో ఐ ఇన్ఫార్మ్ ద కమిషన్ ఆల్సో. కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. సీఈఓకి ఇన్ఫార్మ్ చేసి సీఈఓ ఆల్సో ఇన్ఫార్మ్. సో వాళ్ళకి ఏమైనా కామెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే లేదు. విల్ ఎన్ష్యూర్ దట్ ఫండ్స్ టుడే ఇస్ బ్యాంక్ హాలిడే. ఫైనాన్స్ సెక్రటరీ కూడా అడిగాను. ఫండ్స్ ప్రాబ్లమే ఉంది. రేపటి నుంచి మేము టుమారో ఐ థింక్ ట్రై టు గివ్ ద మనీ డ్రా చేసుకుంటారు. ఇది 7 నుంచి స్టార్ట్. వాళ్ళ నుంచి 50 వరకు అయిపోతుంది. మామూలుగా 1.65 lakhs ఉన్నారు కాబట్టి 80 to 90% ఆఫ్ పర్సన్స్ ఫస్ట్ 2 days లో అయిపోతున్నారు. 10% వెళ్ళేది ఇక్కడ ఇలాంటి విషయాలు నాకు